సోనియా గాంధీ గారిని కూడా అక్కడికి పిలిపించి ఆ కార్యక్రమానికి ఆనాటి నుంచే ఒక శ్రద్ధతో అవగాహనతో రైతాంగ సోదరులు కేవలం పండించినటువంటి పంటకి మద్దతు ధర ఒక్కటే కాదు, పెట్టుబడి ఒక్కటే కాదు, ఇతరత్ర అవసరాలు కూడా వాళ్ళని బాధిస్తూ ఉన్నాయి. ఈ గ్లోబలైజేషన్లో పెరిగినటువంటి విద్య వైద్యం పైన పెరిగినటువంటి ఖర్చులు, వ్యవసాయం మీద పెట్టే పెట్టుబడి, వీటన్నిటినీ కలిపి వారిని ఆత్మహత్యలకి దారితీస్తున్నాయి. కాబట్టే ఆ రైతాంగ సోదరులకు పెట్టుబడి పెట్టడానికి అయ్యేటువంటి ఖర్చుకు సంబంధించిన ఉచిత కరెంటుతో పాటు, టైమ్లీ ఇచ్చేటువంటి లెండింగ్తో పాటు, వారి పిల్లల చదివించడానికి పడేటువంటి కార్పొరేట్ విద్య వైద్యం భారాన్ని కూడా తగ్గిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదని ఆలోచన చేసి ఆనాడే వారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని ఉచితంగా ప్రతి కుటుంబం 2 లక్షల వరకు వైద్యం ఉచితంగా ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనే చేసుకోవటానికి విధానపరమైన నిర్ణయం చేసి దేశానికే ఒక మార్గదర్శకం చేశారు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకునేటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా డబ్బులు కట్టి రైతుల పైన వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి విద్యకు సంబంధించిన భారం పడకుండా, వైద్యానికి సంబంధించిన భారం పడకుండా, వ్యవసాయ పెట్టుబడికి భారం పడకుండా వారు తీసుకున్నటువంటి ఆనాటి విధానపరమైన నిర్ణయాలు ఈరోజు రాష్ట్రంలో రైతాంగ కుటుంబాలని పెద్ద ఎత్తున కాపాడుతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా చేయాలన్నటువంటి మొదటి నినాదం కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి సాచురేషన్ మోడ్లో గతంలో 100, 20, 1000 ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి సాచురేషన్ మోడ్లో రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఉమ్మడి రాష్ట్రంలోనే గుడిసెలు అనేదే లేకుండా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అమలు చేసినటువంటి ఒక గొప్ప ప్రజానాయకుడు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పాలన అంటే ఎలా ఉండాలో, ప్రభుత్వం అంటే ఎలా నడపాలో, మనసు పెట్టి ప్రజల కోసం ఏ రకంగా ఆలోచన చేయాలో చూపించినటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వారి దగ్గర పనిచేసేటువంటి అదృష్టం నా ఒక్కడికే కాదు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, నా ముందు కూర్చున్నటువంటి అనేక మందికి, పెద్దవాళ్ళందరికీ కూడా ఆ అదృష్టం కలిగింది. అటువంటి నాయకుడు మన ముందు లేకుండా త్వరితగతినే మన అందరి నుంచి దూరం కావటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయమే. కానీ వారి ఆలోచనల్ని, భావాల్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత వారి మిత్రులుగా, వారి ఫాలోయర్స్గా, రాజశేఖర రెడ్డి గారు అభిమానించేటువంటి వారందరిపైన ఉందనేటువంటి ఆలోచనని వారి మిత్రుడిగా డాక్టర్ రామచంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఫౌండేషన్ పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేసి ప్రతి సంవత్సరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి మార్గాన్ని ప్రజలకి, ముందు తరాలకి అందించే కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి ఈ కార్యక్రమం నిజంగా అభినందించదగినటువంటి విషయంగా నేను ప్రత్యేకంగా అంటే కేవలం వారసులు, కేవలం ఫాలోవర్సే కాదు, స్నేహితులు, వారి నుంచి ఎవరైనా ఒక మిత్రుడు దూరం అయితే ఆ మిత్రుడికి సంబంధించినటువంటి జ్ఞాపకాల్ని ముందు తరాలకు అందించేటువంటి ఒక గొప్ప మిత్రుడు దొరకటం కూడా అదృష్టమే. ఆ అదృష్టం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అట్లాగే రామచంద్రరావు గారికి, ఒకరికి అటువంటి అదృష్టం దొరకటం నిజంగా అభినందించదగినటువంటి విషయంగా నేను భావిస్తూ, వారి ఆలోచనలు కూడా వారి కుటుంబ సభ్యులు, మనవాళ్ళు కూడా దాన్ని పునికిపుచ్చుకొని ముందుకు వచ్చి ఈ అవార్డుకు సంబంధించిన
దాన్ని ప్రతి సంవత్సరం మేము ఇస్తామని చెప్పి ముందుకు రావటం వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మరొక విషయం కూడా మీ అందరికీ